హాయ్ హలో హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ టిడ్ బిట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక మంచి కొత్త రెసిపీతో ముందుకు వచ్చాను. ఏంటో తెలుసా అండి? ఎండాకాలం వచ్చేసింది. బాగా ఎండలు అనేవి మండిపోతున్నాయి. ఎండగా ఉన్నప్పుడు చల్లగా మనం ఏదైనా తాగాలి అనుకుంటూ ఉంటాము. చల్లది అంటే కూల్ డ్రింక్స్ అవి తాగితే హెల్త్కి మంచిది కాదు కదా. అందుకనే పల్చటి మసాలా మజ్జిగ చేసుకుని తాగితే ఒంటికి చలవా చేస్తుంది, మనసు కూడా హాయిగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూద్దామా? మరి ఇక్కడ నేను ఒక కప్పు అనేది మజ్జిగ కాదండి, పెరుగు తీసుకున్నాను. మనం పెరుగు తీసుకొని దానిని బాగా చక్కగా చిలకరించుకోవాలి. అంటే ఎటువంటి గడ్డలు లేకుండా స్మూత్ పేస్ట్ కింద మనం చేసుకోవాలి. ఈ విధంగా దేనితోనైనా మనము చిలకరించుకోవాలన్నమాట పెరుగుననేది. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ రెసిపీ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఒకవేళ నచ్చలేదా అనుకోండి, కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదు అని చెప్పేసి. ప్లీజ్, నేను కామెంట్ కోసము లైక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఈ విధంగానే బాగా చిలకరించుకోవాలండి. అంటే ఎటువంటి లంప్స్ లేకుండా ఈ విధంగా పేస్ట్ కింద తీసేసుకొని తరువాత ఒక కప్పు పెరుగు వేసాం కనుక 3 కప్పులు అనేది వాటర్ పోసుకోండి. ఎందుకంటే మజ్జిగ చల్లగా ఉండాలి అంటే అవి చాలా పల్చగా ఉండాలన్నమాట. ఒకవేళ ఇంకా పల్చగా కావాలి అనుకుంటే 3 కప్పుల కన్నా ఎక్కువ నీళ్ళైనా పోసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ పోసేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తరువాత సాల్ట్ అనేది మనం వేసుకోవాలండి. సాల్ట్ అనేది నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ మాత్రమే వేశాను. ఒకవేళ మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. అంటే టేస్ట్ ప్రకారం సాల్ట్ని వేసుకోండి. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తరువాత నేను ఇక్కడ సబ్జా గింజలను 1 స్పూన్ మాత్రమే తీసుకున్నానండి. సబ్జా గింజలు అనేవి ఎండాకాలంలో చాలా బాగా పనిచేస్తాయి, చలవ చేస్తుంది కూడా. తరువాత మనం ఏంటంటే వాటర్ పోసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. అందులోకి మనం మసాలా పౌడర్ చేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు అనేది ధనియాలు తీసుకున్నానండి. తరువాత 1/2 కప్ అనేది జీలకర్ర తీసుకున్నాను. సోంపు కూడా తీసుకున్నానండి 1/2 కప్ అనేది. సోంపు అనేది చాలా మంచిదండి, హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. తరువాత మెంతులు అనేది 1 టీ స్పూన్ మాత్రమే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. తరువాత నేను ఇక్కడ లవంగాలను తీసుకున్నానండి 1/2 కప్ అనేది. కావాలంటే లవంగాలు నచ్చలేని వాళ్ళు మిరియాలనైనా వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో మిరియాలు అనేది ఇష్టపడరు, అందుకే నేను ఇక్కడ లవంగాలను వేసుకున్నాను. వేసుకుంటే లవంగాలు మిరియాలు రెండింటిని వేసుకున్నా చాలా మంచిదండి. ఈ విధంగా వీటినన్నింటినీ మనం బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేయడం అంటే కొంచెంగా కలర్ అనేది మారాలండి. కొంచెం లైట్ రెడ్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా బాగా వేయించుకోండి. మరి నేను చేస్తున్న ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదు అనేది. ఈ విధంగా చూడండి, గలగల శబ్దం వస్తుంది కదా, అంటే ఇవి బాగా వేగిపోయాయని అర్థము. ఇప్పుడు దీనిని బాగా చల్లార్చి తరువాత మిక్సీ జార్లో మనం వేసుకోవాలి. చల్లార్చిన తరువాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోండి, లేకపోతే కొంచెం అంటే తడి అనేది అయిపోతుంది. అందుకని చెప్పి ఈ విధంగా మనం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టి స్మూత్గా పేస్ట్ కింద కాకుండా పౌడర్ కింద చేసుకోవాలండి. కొంతమంది వాటర్ పోసి పేస్ట్ కింద చేసి కూడా పెట్టుకుంటారు. కానీ ఈ విధంగా పౌడర్గా చేస్తే ఇది 1-2 నెలలు అయినా అస్సలు పాడవనండి. బయట పెట్టినా కూడా ఒకవేళ ఫ్రిడ్జ్లోనే పెట్టారనుకోండి ఈజీగా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. అందుకని ఈ విధంగా పౌడర్ చేసుకొని మనం బాటిల్లో వేసుకొని ఉంచుకుంటే ఎప్పుడు మనకి మసాలా మజ్జిగ కావాలి అనుకున్నప్పుడు ఈ పౌడర్ తీసి కలుపుకుంటే మంచి టేస్ట్ రుచికరంగా ఉంటుంది. మరి మసాలా మజ్జిగ ఈ పౌడర్ చేస్తే సరిపోతుందా అనుకుంటున్నారా? కాదండి, ఇంకా మనం చేయవలసిన ప్రాసెస్ అయితే ఉంది. మరి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇది ఉంటుంది కదండి, బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది కూడా నేను కొంచెం వేసాను. తరువాత మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా 1 స్పూన్ అనేది నేను వేసానండి. వేసి చక్కగా బాగా కలిపేసుకోవాలి. అంటే మజ్జిగకి పూర్తిగా మనం వేసిన బ్లాక్ సాల్ట్ అంటే కాలా నమక్, తరువాత మసాలా పౌడర్ బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాసులోనికి ఈ విధంగా పోసేసుకోండి. నేను 2 గ్లాసుల్లో ఈ విధంగానైతే నేను పోస్తున్నానండి.
పోసిన తరువాత మనం చేయాలి ఏంటంటే సబ్జా గింజలు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ సబ్జా గింజలను కూడా ఒక స్పూన్ అనేది నేను ఒక గ్లాస్లో వేసుకుంటున్నాను. కొంతమందికి ప్లెయిన్గా తాగాలనుకున్న వాళ్ళు ప్లెయిన్గా తాగొచ్చు. తరువాత ఒంటికి చలవ చేసే ఆనియన్ అంటే మనము ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత గ్రీన్ చిల్లీని కూడా ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి. తరువాత కొత్తిమీర ఆకులను కూడా వేసుకోండి. ఈ విధంగా మనం మజ్జిగ చేసుకుంటే మనం వేసిన ఉల్లిపాయలు కానీ సబ్జా గింజలు కానీ టేస్ట్ కోసం వేసిన కొంచెం పచ్చిమిరపకాయ తురుము కానీ చాలా బాగుంటుందండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి మాత్రం ట్రై చేసి ఈ విధంగా మసాలా మజ్జిగ చేసుకోండి. ప్లెయిన్గా కావాలనుకున్న వాళ్ళు ఒక్క పౌడర్ను మాత్రమే వేసుకొని తాగేయచ్చు. మనకి ఉల్లిపాయలు అన్నీ వేసుకుని సబ్జా గింజలు అన్నీ కావాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోండి. మంచి రుచికరంగా ఉండే ఈ